Dear students and parents, welcome to Dr. TCS Career. Students and parents, ఈ రోజు నిన్న ఐఐటి బాంబేలో ప్లేస్మెంట్స్ చాలా తగ్గిపోయాయని చెప్పేసి 36% ఆఫ్ ది స్టూడెంట్స్కి ఇంకా ప్లేస్మెంట్ రాలేదని చెప్పేసి మనకి న్యూస్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఆ న్యూస్ వచ్చిన తర్వాత చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా నాకు ఆ న్యూస్ ఆర్టికల్ని మనకి సెండ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇది అసలుకే జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ రాయిపోతున్న టైం కాబట్టి కొంతమంది పేరెంట్స్లో స్టూడెంట్స్లో ఇటువంటి న్యూస్ వచ్చినప్పుడు కొంచెం ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఒక వీడియో చేద్దాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాము. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే అసలు ప్లేస్మెంట్స్లో ఏం జరుగుతుంది అనేది మనకి అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మన ఛానల్ అందిస్తున్నటువంటి 3 సర్వీసెస్: స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి స్టూడెంట్ యొక్క స్కిల్స్ అనేది పేరెంట్స్కి చెప్తూ రేపు ఏ కెరీర్ ఎంచుకోవాలి అనేటువంటిది, అది 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్కి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్, అది సెకండ్ సర్వీస్. థర్డ్ సర్వీస్ వచ్చేసి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్కి కానీ కెరీర్ పట్ల ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నా అపాయింట్మెంట్ తీసుకొని మీరు నన్ను కలవటం అనేది కుదరదు, కానీ నాతో ఫోన్లో అనేది మీరు మాట్లాడవచ్చు అనమాట. ఈ 3 సర్వీసెస్ అందిస్తున్నాను కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇంకా మన యొక్క ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టాప్ ర్యాంకర్స్ ఎవరైనా కానీ ఫస్ట్ చూజ్ చేసుకున్నటువంటి కాలేజ్ వచ్చేసి ఐఐఎస్సి బెంగళూరు, అదేవిధంగా ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, కొన్ని టాప్ ఎన్ఐటీస్, కొన్ని టాప్ ఐఐటీస్ అనమాట. ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి బ్రాంచ్తో సంబంధం లేకుండా మినిమం ప్లేస్మెంట్స్ అనేవి బాగానే ఉంటాయి. కానీ మనకి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ చూసి చాలామంది ఆందోళన గురవుతున్నారు అనమాట. మా ఐఐటీలో జాయిన్ అయినా మాకు ప్లేస్మెంట్ రాదా అని చెప్పేసి. దాని గురించి మీరు అంత బాధపడాల్సిన అవసరం అనేది లేదనేది నా అభిప్రాయం అనమాట. మీరు ఇయర్ జేఈ మెయిన్స్ రాస్తున్నారు, లేకపోతే ఎంసెట్ రాయబోతున్నారు. మీరు జాయిన్ అయ్యి బయటికి రావడానికి ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఆ 4 సంవత్సరాల్లో మీకంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆర్థిక మాంద్యం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జేఈ మెయిన్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్, ఎంసెట్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్, అదర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాస్తున్న స్టూడెంట్స్ దీని గురించి, ఈ న్యూసెస్ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం అనేది లేదు. మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయా ఈ ఫీల్డ్లో అంటే ఖచ్చితమనే చెప్పాలన్నమాట. గత 20-25 ఇయర్స్కి మనం చూస్తున్నట్లయితే 5 ఇయర్స్కి ఒకసారి, 10 ఇయర్స్కి ఒకసారి ఆర్థిక మాంద్యాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా యుఎస్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ మీద ఆధారపడి ఉంటాయి, వార్స్ మీద ఆధారపడి ఉంటాయి, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొంచెం అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ వైపు కాకుండా వేరే వైపు డైవర్ట్ అయిపోతుంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇన్వెస్టర్స్ అనేది కొత్త కొత్త ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు. కాబట్టి ఇవన్నీ వస్తూనే ఉంటాయి అన్నమాట. నేను 1.5 year బ్యాక్ కూడా చెప్పాను. రాబోయేది వచ్చేసి చాలా భయంకరమైన ఆర్థిక మాంద్యము. ఇది దాదాపు ఎక్కువ లాంగ్ టైం కూడా తీసుకుంటుంది అనేది కూడా అప్పుడు నేను చెప్పడం జరిగిందనమాట. మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నటువంటి పేరెంట్స్కి అయితే అవగాహన ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ అవుతున్న స్టూడెంట్స్ మరి ఏం చేయాలి సార్, మాకు జాబ్స్ రావట్లేదు అంటే కొన్ని మంచి కాలేజెస్ మాత్రం ఏదో ఒక చిన్న కంపెనీయో స్టార్టప్ ఏదో ఒకటి తీసుకొచ్చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాయి అనమాట. అది ఎంసెట్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా టాప్ కాలేజీలు కావచ్చు, అండ్ ఐఐటీస్లు కావచ్చు. అది మాత్రం వాస్తవమే. ఈ సంవత్సరం బాగా టైట్ ఉందనేది మాత్రం వాస్తవమే. ఏదైతే కోవిడ్ తర్వాత మనకు వచ్చినటువంటి ప్లేస్మెంట్స్ అనేవి ఆ తరహాలో ప్లేస్మెంట్స్ అనేవి లేవు, క్రమేపీ తగ్గుకుంటూ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నా కానీ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా క్లియర్ కట్గా ఏ ఐఐటీలో, ఏ ఎన్ఐటీలో, ఏ కాలేజ్లో ఎంత, ఈవెన్ లోకల్ కాలేజ్ జేఎన్టీయూలో కూడా ఎంత ప్లేస్మెంట్స్ జరిగిందనేది కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. మరి ఇది ఇంకెన్ని సంవత్సరాలు ఉండొచ్చు అనేది అంటే మ్యాక్సిమం ఇంకా 1 year నుంచి 1.5 year వరకు ఉండేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఈ టైంలో ఈ ఇయర్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్ వచ్చేసి మీరు ఫస్ట్ మీ స్కిల్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ బ్యాంక్స్ కానీ కొన్ని జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తుంటాయి, వాటిని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్టర్నేట్ కనుక చూసుకుందాం అనుకున్నట్లయితే, లేదనుకున్నట్లయితే మీరు గేట్ ఎగ్జామ్ కానీ, ఐఎస్ఏ కానీ, సిఎంఐ కానీ, ఓకేనా, ఐఐటీలు కానీ, ఎన్ఐటీలు కానీ, IIITs కానీ ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్లో మీరు ఎంటెక్ చేయటము, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లో అటువంటి కోర్సులు చేసినట్లయితే రీసెర్చ్ వైపు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా మీరు మీ క్వాలిఫికేషన్ పెంచుకోవటం. అది ఇష్టం లేదనుకున్నప్పుడు అయితే రీసెంట్గా నడుస్తున్నటువంటి మీ కోర్ బ్రాంచ్ ఏదైనప్పటికీ కూడా ఆ బ్రాంచెస్లో ఉన్నటువంటి అయితే డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఫ్యూచర్ స్కోప్ ఉన్నటువంటి కోర్సెస్ని మీరు నేర్చుకున్నట్లయితే ఎప్పుడైతే రెసిషన్ పోతుందో అప్పుడు మీకు జాబ్స్ మళ్ళీ ఓపెన్ అవుతాయి. కాబట్టి మీరు రెడీగా ఉన్నట్లయితే మీకు ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి దృష్టి పెట్టండి.
అది ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది మీకున్నటువంటి క్యాలిబర్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇటువంటి అవుట్పుట్లు అనేది ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు రెసిషన్ వచ్చింది పోయింది, జాబ్స్ వచ్చాయి, కానీ ఇక్కడ ఇంజనీరింగ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది అనమాట. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏదైనా ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకుంటున్నారంటే దాని గురించి మీరు పూర్తి అవగాహన తీసుకోండి అనమాట. ఎందుకంటే రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టెక్నాలజీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్లో వెళ్తుంది కాబట్టి ఆల్ బ్రాంచెస్, ఆల్ కేటగిరీస్, ఆల్ ఏరియాస్ కూడా అది కవర్ చేస్తుంది కాబట్టి అందరికి కూడా మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. బట్ హై ఆపర్చునిటీస్ అనేవి కొన్ని బ్రాంచ్లో ఉంటాయి, కొన్ని తక్కువ ఆపర్చునిటీస్ అనేవి కొన్ని బ్రాంచెస్లో ఉంటాయి. సో కాబట్టి ఆ బ్రాంచ్ యొక్క ఏరియా ఏందనేది కూడా మనం ఒకసారి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనమాట. అయితే కొన్ని జాబ్స్కి మాత్రము కొంచెం డిమాండ్ అనేది పెరగబోతుంది. కాకపోతే ఏదైతే ఈ 2 years 3 years నుంచి ఈ కంప్యూటర్ సైన్స్ అనేది బాగా ఎక్కువ మంది అడగటం వలన సో కాలేజ్ కూడా ఆ బ్రాంచెస్ని ఓపెన్ చేసి స్టూడెంట్స్కి ఇస్తున్నాయి కాబట్టి అదొక్కటి చదివితేనే ఉద్యోగాలు వస్తాయేమో అనుకుంటున్నారు. ఉద్యోగం అనేది బ్రాంచ్ బట్టి కాదనేది మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. టాప్ స్టూడెంట్ ఇంజనీరింగ్ చదవాల్సినటువంటి స్కిల్స్ మీలో ఉన్నట్లయితే ఇంజనీరింగ్ చదవండి. ఆ స్కిల్స్ లేనట్లయితే ఈ ఏరియాకి రాకండి అనమాట. ఎందుకంటే ఇప్పటికే చాలామంది చదువుతున్నారు. ఓకేనా, అట్లీస్ట్ మీరు CGPA 90 అంటే 90% ఆఫ్ ది మార్క్స్ మీకు ఇంటర్మీడియట్లో ఉంటే 90% ఏవో మార్క్స్ ఇంటర్మీడియట్లో ఉంటే కనీసం మీరు ట్రై చేయొచ్చు. బట్ అంతకంటే తక్కువ ఉన్న స్టూడెంట్స్ ఇంజనీరింగ్ వచ్చినట్లయితే సక్సెస్ అయ్యేటువంటి రేట్ అనేది ఫ్యూచర్లో చాలా తక్కువ అని నేను చెప్తాను అనమాట. సో మార్క్స్ ప్రామాణికం కాదనుకున్నప్పుడు సో మంచి ఆప్టిట్యూడ్, మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్, అనలిటికల్ ఆప్టిట్యూడ్, మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే రండి తప్ప మిగతా వాళ్ళు వచ్చినా కానీ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి రేట్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి మీలో ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, మీరు ఏ కెరీర్కి ఉపయోగపడతారనేటువంటి తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. పేరెంట్స్ కూడా ఏదో ఇక అందరు ఇంజనీరింగ్ చేస్తారు కదా, మా బాబును కూడా ఇంజనీరింగ్ చేపిద్దాము, డబ్బులు ఉన్నాయి కదా కట్టేద్దాం అనుకునేటువంటి అటువంటి పనులు అయితే చేయకండి. సో వారికి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయని తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళండి అనమాట. ఎందుకంటే రేపు వీళ్ళు పోటీ పడాల్సింది సో నార్మల్ పీపుల్తో కాదు. ఎందుకంటే డే బై డే నాలెడ్జ్ అనేది కూడా, స్టూడెంట్ నాలెడ్జ్ అనేది కూడా ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్తో మనం పోటీ పడలేమన్నమాట. ఈ జనరేషన్ ఇంకొక 10 years జనరేషన్ తర్వాత పోటీ పడలేదన్నమాట. కాబట్టి ఇక్కడ చదువు అనేది చాలా కాంపిటీషన్ అయిపోతుంది, టెక్నాలజీస్ అనేవి కూడా చాలా అప్గ్రేడేషన్తో వస్తున్నాయి. కాబట్టి అటువంటి నాలెడ్జ్ స్కిల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే టాప్ బ్రాంచెస్ని కానీ టాప్ కాలేజ్ కానీ వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే అమౌంట్ అనేది కూడా చాలా ఖర్చు అయిపోతుంది ఇంజనీరింగ్కి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి తప్ప సో ఇటువంటి సలహా తీసుకోకుండా, సంప్రదింపులు చేసుకోకుండా, మీ బంధువుల్లో కానీ లేకపోతే మాలాంటి కెరియర్ కౌన్సిలర్స్ దగ్గర కానీ డిస్కస్ చేయకుండా గుడ్డెద్దు చేల్లో పడ్డట్టుగా మీరు డెసిషన్ అయితే తీసుకోవద్దు. సో ప్రస్తుతానికైతే మీరు ఎగ్జామ్స్ అనేది మంచిగా రాయండి. మీకు వచ్చినటువంటి ప్రాబ్లం అయితే ఏదీ లేదు. ఇది కుదురపట్టడానికి కొంతకాలం అయితే పడుతుంది. మీరు ఫైనల్ ఇయర్ వచ్చేసరికల్లా మంచి ప్లేస్మెంట్సే ఉంటాయి. ఈ IITలో ప్లేస్మెంట్స్ కాంత మాత్రం వాళ్ళ ఉద్యోగాలు రావని కాదు, ఇంకా మనకి 2 months టైం ఉంది, April May ఉందన్నమాట. అప్పట్లోపు అందరికీ ప్లేస్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ఇంత రిజిషన్లో కూడా ఆ మాత్రం ప్లేస్మెంట్స్ జరిగాయంటే అది చాలా గొప్ప అని చెప్పుకోవాలి. సో ఇవన్నిటిని కుదిరిపడానికి టైం పడుతుంది. అంటే వీటి గురించి ఎక్కువ ఆలోచించకుండా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. బట్ దేన్నైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి ముందు మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి చాలా అవసరం అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ upcoming exams. Thank you.